శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 4 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు శివరామదాస్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఇన్ని రోజుల నుండి జరిగింది ఒక ఎత్తు అయితే రేపటి రోజు జరగబోయేది ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మాత్రము వీరు ఫలితాలను పొందబోతారని చెప్పుకోవాలి. మీకు నచ్చిన వారు రేపటి రోజున మిమ్మల్ని అపార్థం చేసినప్పటికీ క్షమించడానికి గుణాన్ని మీరు బాగా కలిగి ఉంటారు. కాబట్టి ఇది రేపటి రోజున మీ జీవితంలో ఒక మంచి మార్పుకు అంటే ప్రతీకాన్ని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే మీ నుండి విడిపోయినటువంటి బంధం ఉంటుందో ఆ బంధం కూడా తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది సోదరమణులు కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు కూడా కావచ్చండి, అన్నదమ్ములు, ఇలా ఎవరైనా కానీ మీరు ఎవరితో అయితే అనవసరంగా ఏదైనా మాట పెరిగి మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి మీ బంధం ఏదైనా కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఇలా ఏదైనా ఒక మంచి బంధం అనేది మీరు మిస్ అయి ఉంటే కనుక తిరిగి మరలా రేపటి రోజున ఆ బంధం అనేది మీ జీవితంలో ప్రవేశించబోతుంది. తద్వారా మీ జీవితంలో చాలా గొప్ప రోజుగా మీకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అంతే కదండి, చాలా రోజుల తర్వాత మనం ఎవరైతే కాదని చెప్పి అనుకుంటామో ఆ బంధం మనలా మన జీవితంలోకి ప్రవేశించి మనతో చాలా హ్యాపీగా మాట్లాడని చెప్పి అనుకున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలాగే రేపటి రోజున మీకు కూడా చాలా ఉత్సాహంగాను మీ మనసు చాలా తేలిక ఉన్నట్లుగా ఒక మంచి అభిప్రాయం అయితే మీకు ఏర్పడుతుంది అనమాట. ఇక ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోరు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది అనమాట. లేకపోతే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇకంటే వీరి ప్రారంభ జీవితానికి తర్వాత అలాగే అంటే స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి జీవితానికి తర్వాత జీవితానికి అసలు ఏమాత్రం కూడా పొంతన అనేది ఉండదండి. వివాహానంతరం వీరి జీవితము చాలా బాగుంటుంది. అలాగే చాలా బ్రైట్గా కూడా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైనటువంటి కళాత్మకమైన వస్తువులు సేకరించడం అనేటువంటి అభిరుచిని కూడా బాగా కలిగి ఉంటారు. అందుకోసము మీరు ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారండి. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి బాగా ఇష్టం అనమాట. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓపికతో కష్టపడి పనిచేసేటువంటి గొప్ప మనస్తత్వం కూడా కలిగి ఉంటారండి. ఇక ధన సంపాదన విషయంలో ఏ వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ సామెత వినే ఉంటారు కదా, అలా వీరికి కష్టమైనటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కుతుందని చెప్పుకోవచ్చు. కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా ఇక వృధాగా ఖర్చు చేసేటువంటి భావం వీరికి ఎక్కువగా ఉంటుందండి. కొంచెం ఏదైనా ధనాన్ని వృధా ఖర్చు చేయకండి. మీ జాతకాన్ని పరిశీలిస్తే రేపటి రోజున వ్యాపారంలో చాలా అద్భుతమైన లాభాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి లాభాలు వచ్చాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా మీరైతే అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి. సాధారణంగా మీరు సాహసం అంటే ధైర్య సాహసాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కోపం కూడా బాగా ఈజీగా వచ్చేస్తుందండి. వచ్చినటువంటి కోపం కూడా తగ్గడం అనేది చాలా కష్టం అనమాట. ఇక దృఢమైన నిర్ణయాలను చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మొండితనం బాగా పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మొండి పట్టుదలను విడవాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి. ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారని చెప్పుకోవచ్చు. అంటే ఎంతటి కార్యాన్నైనా కానీ ఈజీగా చేసేస్తారు. ఇక వీరు పొగడతలకు ఏమాత్రం కూడా లొంగరండి. వీరికి అప్పచెప్పినటువంటి పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరులు కూడా చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచినటువంటి గొప్ప నేర్పరితనం వీరిలో ఉంటుంది. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితము ఫుల్ సంతోషంగా ఉంటుందండి. అంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని మీరు చూస్తారనమాట.
అద్భుతమైనటువంటి స్థాయికి మీరు చేరుకుంటారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన ఉంటుంది. అలాగే స్వగృహం నిర్మించుకోవడానికి, సొంత ఇల్లు కట్టుకోవడానికి చెప్పి అనుకుంటున్న వారికి రేపటి రోజున ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా మాట్లాడుకోవడం కానీ చేస్తారు. ఇక అలాగే మీరు శ్రమ పడినటువంటి ఏదైతే పని ఉంటుంది కదా, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజున పొందుతారు. అలాగే మీరు బంధువుల ద్వారా ఒక మాట ఏదైనా అంటే రేపటి రోజున వారి ద్వారా ఏదైనా ఒక మాట పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పుడు మీకు వచ్చేటువంటి కోపం కూడా చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఒత్తిడికి గురవుతారండి. కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా మీ మాట తీరు అనేది కొంచెం మార్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎంత కోపం వచ్చినప్పుడు కూడా ఏంటంటే వెంటనే మీరైతే రియలైజ్ అయిపోతారు. కానీ ఎవరైనా ఒక మాట అన్నా కానీ, లేదంటే వారు చేసేటువంటి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి మీ కోపం కూడా. కాబట్టి ఎంత కోపం వచ్చినా కూడా మీరు వెంటనే సరిదిద్దుకునేటువంటి మనస్తత్వం మీదే. కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు కొంచెం మాటలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార విస్తరణ అయితే అద్భుతంగా ఉందండి. బంధువుల నుండి అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి వచ్చేటువంటి ఏదైనా మనస్పర్ధలు కొంచెం మీకు రేపటి రోజున ఒత్తిడి కలిగించవచ్చు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం మీకు కలిగి ఉంటారండి. కాబట్టి రేపటి రోజున యాజ్ టీజ్గా మీ పనుల్లో బిజీగా ఉంటారు. అలాగే ఉద్యోగ రీతి కూడా రేపటి రోజున బాగా అలసిపోతారండి. అంటే ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్ను చేయాలని చెప్పి కూర్చుంటారు. దాని ద్వారా కొంచెం నిద్రపోకుండా ఎక్కువగా ఆ యొక్క పని మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కొంచెం మీరు ఒత్తిడికి గురవుతారు. అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. దేనికైనా కానీ పెట్టుబడులు పెట్టి ఉంటే దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా మంచిగా ఉన్నాయి. అలాగే విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి కూడా ఉన్నవారికి కూడా రేపటి రోజున బాగుంటుంది. ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున అలాగే ధనం కూడా మీ చేతి నిండా కూడా ఉంటుందండి. అంటే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది కనిపిస్తుంది అనమాట. ఇక ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్స్గా స్థిరపడిన వారికి కూడా రేపటి రోజున మంచి లాభాలు అయితే వస్తాయి. వీరికి ఉత్సాహభరితమైనటువంటి రోజుగా రేపటి రోజున పిలువబడుతుంది. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి మీరు ఏదైనా చేపట్టినా కూడా అది విజయవంతంగా ముందుకైతే తీసుకెళ్తారు. రేపటి నుండి ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో దాన్ని దినదినాభివృద్ధి చూడడం కూడా మీకు కల్పిస్తుందండి. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతము లాభాల బాటలో ప్రయాణిస్తారు. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఎక్కువగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారిలో కూడా ఏదైనా సరే మీ పార్ట్నర్షిప్ ఏమైనా ఉన్నా కూడా ఆ పార్ట్నర్షిప్ను కొంచెం గమనించుకుంటూ మాత్రము మర్చిపోకండి. ఇక ముఖ్యంగా మరి రేపటి రోజున లాభాల బాటలో ప్రయాణిస్తారు. ఇక ఈ రాశి వారు ఎవరైతే పరిశ్రమల జోలికైతే వెళ్ళకపోవడం అయితే మంచిదండి. రేపటి రోజున సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినా కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను మాత్రము గౌరవించడానికి అస్సలు మొగ్గు చూపకండి. ఎందుకంటే మీరు ఒకటి అనుకొని, కుటుంబ సభ్యులు ఒకటి అనుకొని, మీ స్నేహితులు ఒకటి అనుకొని ఇలా ఎవరైనా వాళ్ళు ఇస్తే ఏదో ఒక నిర్ణయాన్ని ఇస్తూనే ఉంటారు. కాబట్టి మీరు తిరగమకలో పడిపోతారు. కాబట్టి మీ సొంత నిర్ణయాల మీదే మీరు ఆధారపడండి. అది కూడా రేపటి రోజున మాత్రమే బాగోలేదండి. ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించండి. అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఒక ద్రోహి కూడా తిరగటం వల్ల వెంటనే అతన్ని ఇంటి నుండి కూడా మీరు వెళ్ళేటటువంటి పవిత్రం అయితే చేయండి. అంటే మీ లైఫ్లో ఒక అద్భుతమైన మీరు చూడబోతున్నారు అది చెప్పుకోవచ్చు. అంటే ఆ వ్యక్తి అనేది కూడా మీరు తెలుసుకుంటారండి. అది మీరు అతిగా నమ్మేటువంటి మీ చిన్ననాటి స్నేహితుడు కావచ్చు, లేదంటే మీ బంధువర్గంలో ఎవరైనా వ్యక్తి కావచ్చు. మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లుగా పైకి నడిచినటువంటి మీ ప్రాణ స్నేహితులుగా, లేదంటే మీ బంధువర్గంలో ఒక కుటుంబ సభ్యుడుగానో మీ మీద విపరీతంగా కక్ష కట్టి ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలియదండి. దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి ఆ వ్యక్తి మీ లైఫ్లో జరగబోయేటువంటి ఫలితాలను, అంటే మంచి ఫలితాలను కూడా అశుభంగా మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అటువంటి వ్యక్తిని ఎవరైనా రేపటి రోజున తెలుసుకొని ఆ వ్యక్తిని ఇంటి నుండి బయటకు పంపించేసేయండి, ప్రయత్నం అయితే చేయండి. ఆ వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. అతను వెళ్ళిన తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మంచి శుభవార్తలు అయితే వింటారు. మీ పనిలో కూడా మంచి ఎదుగుదలను మీరు కనిపిస్తుంది. ఇలా మీకు రేపటి రోజున ఆర్థికంగాను, వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఆ వ్యక్తి మీ జీవితం నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మంచిగా అయితే లాభాల బాట అయితే కనిపిస్తుంది. ఎక్కువగా పొందుతారు కూడా. అంటే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావడం మీరు చూస్తారనమాట. ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే మీకు రేపటి రోజున
అన్నీ అనుకూలంగా ఉంటాయండి. అంటే మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీకు మంచిగా ఆదాయం అనేది వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహన కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న కుదరనటువంటి వారికి రేపటి రోజున చక్కగా ఈ విషయాల్లో పాజిటివ్గా కనిపిస్తుంది. రేపటి రోజున అంతకంటే కూడా మంచి సమయం మరలా రాదని చెప్పుకోవచ్చు. ఈ నెలలో మీకు ధన వస్తు వాహనాలు స్ఫూర్తిగా కొనుగోలు చేయబోతున్నారు. ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే రేపటి రోజు మీకు మంచి సమయం. ఇంకా ముందు రోజుల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రతి రంగంలో కూడా సక్సెస్ అయితే మీరు సాధిస్తారండి. మరి తెలిసిన కాండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.